నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధంతో భర్తను లవర్తో కలిసి హత్య చేయించింది భార్య. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత నెల 25న భర్త లక్ష్మణ్ నాయక్ అనుమానాస్పద మృతి చెందాడు. లక్ష్మణ్ మృతిపై అనుమానం వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. లోతుగా విచారణ చేశారు పోలీసులు. విచారణలో అసలు నిజాలు బయటపెట్టారు పోలీసులు. ఇక మరణం వెనుక భార్య పద్మ, ప్రియుడు గోపి హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండాలో టీచర్గా పనిచేస్తోంది పద్మ. తాడూరు ప్రభుత్వ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు గోపి. గోపి పద్మ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. లక్ష్మణ్ను అడ్డు తొలగించుకునేందుకు ముక్కు గొంతుకు చున్నీ చుట్టి హతమార్చింది పద్మ. గోపి మద్యం తాగి చనిపోయాడన్నట్లు సీన్ క్రియేట్ చేసింది పద్మ. గోపి కుటుంబ సభ్యుల వద్ద కట్టుకథ అల్లింది పద్మ. ఇద్దరిని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఘటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పోలీసులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేశారు? మురళి, నాగర్ కర్నూలు జిల్లాలో వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తనే కడతీర్చిన ఓ ప్రభుత్వ టీచర్ ఉదంతం కలకలం రేపుతుంది. అచ్చంపేట మారుతినగర్ లో నివాసం ఉంటున్న లక్ష్మణ్ నాయక్, పద్మ దంపతుల మధ్య అక్రమ సంబంధం చిచ్చురేపింది. దీనికి సంబంధించి కూడా బట్టికాడిపల్లి తాండా పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న పద్మకు అదే స్కూల్లో పనిచేసే మరో ఉపాధ్యాయుడు రాళ్ళావత్ గోపితో ఏర్పడిన పరిచయం కాస్త అది వివాహేతర సంబంధంగా దారితీసింది. సో తమ ప్రేమకి భర్త లక్ష్మణ్ అడ్డుగా ఉన్నాడని భావించిన పద్మ ప్రియుడు గోపితో కలిసి అతి కిరాతకంగా ప్లాన్ చేసి మరి నవంబర్ 25వ తేదీన నిద్రిస్తున్న లక్ష్మణ్ ను ముక్కు నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. సో అయితే ఈ దారుణానికి ఒడిగట్టిన తర్వాత ఏమీ తెలియనట్టుగా పద్మ స్కూల్ కి వెళ్ళిపోయింది. ఆపై ఇంటి యజమానికి ఫోన్ చేసి మా ఆయన నా భర్త స్పృహ తప్పి పడిపోయాడంటూ కూడా డ్రామా ఆడింది. మొదట దీన్ని అనుమానాస్పద మృతిగా ధృవీకరించిన పోలీసులు దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కాల్ డాటా మొత్తం కూడా తీసుకున్నారు. దాని తర్వాత తెలిసింది అసలు వీళ్ళు ఏం చేశారు, ఏంటి, అసలు ఈ పద్మ గోపిల బంధం బయటపడింది అనేది ఆ పోలీసుల ఎంక్వైరీలో తెలిసింది. దానికి సంబంధించి పోలీసుల స్టైల్లో విచారించగా నిందితులు కూడా ఇద్దరు ఎవరైతే పద్మ గోపీలు ఉన్నారో నేరాన్ని ఒప్పుకున్నారు. సో ముఖ్యంగా తల్లిదండ్రులు ఏదైతే ఈ వాళ్ళ భర్తకు సంబంధించిన బంధువులు ఉన్నారో అందరూ కూడా పద్మ పైన పెద్ద ఎత్తున విచారం వ్యక్తం చేశారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కూడా ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ లో చాలా సంచలన నిజాలు అయితే బయటపడ్డాయి. వీళ్ళ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే ఒకే ఒక కారణంతో చంపినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే బంధువులంతా కూడా రోధిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన. చదువులేని వారికి చట్టం న్యాయం పట్ల అవగాహన లేక హత్యలకు పాల్పడుతున్నారంటే అనుకోవచ్చు. ఇక గోపి పద్మ ఇద్దరు కూడా ప్రభుత్వ టీచర్లు. వారికి చట్టం న్యాయం పట్ల ఖచ్చితంగా అవగాహన ఉండే ఉంటుంది. హత్య చేస్తే డెఫినెట్గా పోలీసులు పట్టుకుంటారు. చట్టం న్యాయం ముందు దోషిగా మనం నిలబడతాం. ఈ రోజుల్లో పెరిగినటువంటి టెక్నాలజీ కావచ్చు, విచారించేటువంటి పద్ధతులు కావచ్చు, ఇవన్నీ మారినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో హత్య చేసి అలవోకగా తప్పించుకుందామనేటువంటి ఆలోచనలో ఆ ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఏ విధంగా ఉన్నారో తెలియదు. కానీ మొత్తం మీదైతే వారి వివాహేతర సంబంధం ఒక వ్యక్తి నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కుటుంబ సభ్యులు రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. హత్య చేసినటువంటి వారు జైలుకు వెళ్ళారు. కానీ ఆ వ్యక్తిని కోల్పోయినటువంటి కుటుంబం కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మృతుడు లక్ష్మణ్ తమ్ముడు ఏమన్నాడో ఒకసారి చూద్దాం. మాది బొల్లారం, చంద్రపేట మండలము. మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేట జాబు రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సడ్డగూడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ మామ, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపించి గొట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10 గంటల 17 నిమిషాలకు ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని
యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని సమాజ్ చెప్పించి మంచిగా చెప్పించి 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకొచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఆచారంలో చేస్తున్నాడు. ఈమె తాడూరు చేస్తుంది, తాండూరిడ మన ఉప్పురుల మండలము. వీళ్ళు ఇక్కడ కూడా ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి 2 కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. అయినా హెచ్చరించిన, ఆయన వీనికి హెచ్చరించిన, అయినా మారలేదు. సరే పోని చేసుకొని ఇడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెరచాలి? ఇది ఇంతవరకు మాకు జర నయం చేయాలని మీకు ప్రయత్నించి చేస్తున్నాను.